హాయ్. ఇప్పుడు బిగ్ బాస్ ఆగస్ట్ 15 స్టార్ట్ అయిపోతుంది. దాన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారు బిగ్ బాస్ గురించి? ఫస్ట్ ఆగస్ట్ 15కి ఏదో స్కూల్లో వెళ్ళి సమోసా తినేసి వస్తా. తర్వాత బిగ్ బాస్ అంటే టీం ఎంతమంది వస్తారు, అంటే ఎవరెవరు వస్తారు అని చూడాలని కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉన్నాను అంతే. ఓకే. అంటే ఈసారి కామన్స్‌తో ఆర్టిస్టులతో పాటు కామన్ మ్యాన్స్ కూడా ఈక్వల్‌గా వస్తున్నారంట. ఒకవేళ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఎవరికి సపోర్ట్ చేస్తారు? వీళ్ళకి ఎవరికి సపోర్ట్ చేయాలి. ఎందుకలా? నార్మల్ పీపుల్ వస్తే నేను సపోర్ట్ చేస్తాను. ఎలా అంటే ఇప్పుడు సీరియల్లో హీరోగా చేసేటోడిని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెడతారు. డీజోడీలో మంచి డ్యాన్స్ ఆల్రెడీ టాప్లో ఉండేటోడిని తీసుకొచ్చి బిగ్ బాస్లో పెడతారు. ఆల్రెడీ ఫేమ్లో ఉన్నోడిని తీసుకొచ్చి ఫేమ్లో పెడుతుంది. నార్మల్ పీపుల్ని తీసుకొచ్చి పెట్టచ్చు కదా. ఇప్పుడు కృష్ణానగర్లో చాలామంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు. వాళ్ళు చాలా ఇప్పుడు నాగార్జున సారే ఉన్నారు. ఆయన సినిమాలో దాదాపు ఆయన సినిమాలో ఒక 100 సినిమాలు అనుకో. ఆ 100 సినిమాల్లో ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు బ్యాక్గ్రౌండ్లో చేస్తుంటారు? ఎంతమంది? మొన్న లెనిన్ సినిమా వచ్చింది, ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు బ్యాక్గ్రౌండ్లో చేస్తుంటారు? అలాంటి పీపుల్ని ఆడిషన్ పెట్టి టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది. అందుకే కదా టాలెంట్ ఉండబట్టే కదా అగ్ని పరీక్ష ద్వారా పెట్టి తీసుకుంటున్నారు కామన్ మ్యాన్స్ని. కామన్ మ్యాన్స్ తీసుకోవట్లేదు వాళ్ళు. ఆల్రెడీ ఏదో సినిమా చేసి దాంట్లో మంచి ఫ్రెండ్ రోల్ చేసి కొంచెం ఫేమ్ వచ్చిన వాళ్ళని తీసుకుంటారు. ఎవరు ఇప్పుడు బిగ్ బాస్లో మొత్తగా నార్మల్ పీపుల్ని, ఒక నార్మల్ పీపుల్ అంటే చిన్నగా జూనియర్ ఆర్టిస్టులు చేసే అబ్బాయిని కానీ, చిన్న చిన్న డైలాగులు చెప్పే అబ్బాయిని కానీ, ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కృష్ణనగర్లో ఉంటారు. ఫ్యాషన్కి వచ్చి చాలా కష్టపడే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకోవచ్చు కదా. అలాంటి వాళ్ళని తీసుకోవాలి. సీరియల్లో హీరోగా, లేదంటే ఫ్రెండ్ క్యారెక్టర్, సినిమాల్లో ఏదైనా ఫ్రెండ్ క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్లు ఉంది, కొంచెం డబ్బు ఉంది చూసావా, సోషల్ మీడియాలో బాగా ఫేమ్ ఉంటుంది చూసావా, అలాంటి వాళ్ళని తీసుకోవాలి బిగ్ బాస్లో. నార్మల్ పీపుల్ అయితే ఎవరిని తీసుకోలేదు బిగ్ బాస్లో. అయితే మీరు అసలు కామన్ మ్యాన్కి ఎవరికి సపోర్ట్ చేయనంటారా? నా టైం పాస్ కోసమే నేను చేస్తాను అంతే. ఓకే. ఒకసారి బిగ్ బాస్ వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? బిగ్ బాస్ వల్ల ఏ ఉపయోగం లేదు, దానికి పెట్టే పైసలు మొత్తం దండగా అని నా ఫీలింగ్ అంతే. మరి 2 రాష్ట్రాల ప్రజలు ఎక్కువ బిగ్ బాస్ వస్తుంది, ఎక్కడ చూడాలి ఏంటని చెప్పి చాలా థ్రిల్లింగ్ ఉన్నారంట. చెప్తా, మా నాన్న ఫార్మర్, మా అమ్మ ఫార్మర్, ఇద్దరు కూలి పని చేసేటోళ్ళు. ఇప్పుడు మా నాన్న లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మంచి చదువుకున్నామంటే మళ్ళీ పైసలు లేవు. మంచిగా షూటింగ్కి వెళ్ళి మనం పెద్ద డెవలప్ అవుదామంటే కష్టపడే టాలెంట్ ఉన్నా ఇబ్బంది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ వెళ్ళాను అనుకో, నెల తర్వాత డబ్బులు ఇస్తాను. ఇక్కడ హాస్టల్ ఫీజు వెళ్ళట్లేదు, నా ఫుడ్కి వెళ్ళాం, నా బట్టలు వెళ్ళాం. నేను మంచి షూటింగ్కి వెళ్తాను, మంచి మంచి బట్టలు అడుగుతాను. మంచి బట్టలు లేవు కదా, నార్మల్గా ఉంటామా? అరే నార్మల్ పీపుల్ అని చెప్పి దాని దగ్గర కూడా రానియట్లేదు, సినిమాల దగ్గర కూడా రానియట్లేదు. అందుకే బ్యాక్గ్రౌండ్ తిరగడానికి దానికి దీనికి సరిపోతుంది. మనకి ఈ కష్టాలు మన మీద మునిగి తెలుతున్నాం. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఎవరు చూస్తారు తెలుసా? ఇంట్లో హస్బెండ్ జాబ్కి వెళ్ళి సాఫ్ట్వేర్ నెలకు 2-3 లక్షలు సంపాదిస్తే వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ వాళ్ళ భార్య వాళ్ళు ఉంటారు చూసా, వాళ్ళ ఇంట్లో ఖాళీగా వాళ్ళు చూస్తారు. అంటే ఇంట్లో ఖాళీ ఉన్నోళ్ళు మాత్రమే టైం పాస్ కోసం ఆ బిగ్ బాస్ చూస్తారు. కానీ మనలాగా ఇలా సినిమాల్లో కావచ్చు, బయట పనులు కావచ్చు, చిన్న చిన్న జాబ్లు చేసుకునే మనలో అంటారు బిగ్ బాస్ అనేది చూడకపోయింది. అయితే మీరు సపోర్ట్ చేయరంటారు బిగ్ బాస్ 10? సపోర్ట్ చేయాలి, టైం పాస్కి చూస్తా. అది చూడాలనిపిస్తే అరే ఏం పని చేయట్లేదు బాతాకంటారు, మనం కొంచెం గ్యాప్ ఉన్నది చూద్దాం కదా ఈ సోది అని ఆ సోది కొంచెం చూస్తాను అంతే. నిజానికి అయితే ఆ పీపుల్స్కి నాకు సపోర్టే చేయాలి ఇంత కూడా. ఓకే, థ్యాంక్ యూ. పోయిన సంవత్సరం బిగ్ బాస్లో అన్న పేరు నాకు తెలియదు, వేరే వాళ్ళు చెప్తే నేను విన్నాను. అన్న ఫోటో కూడా చేశాను. అన్న ఆర్మీలో చేస్తాను. ఓకే.